అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ కట్ ఆఫ్ అని ఎలా ఉంటుందని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు. అంటే అన్న మనకు పోస్టులు పెంచారు కదా, మనకు 46,617 పోస్టులకు పెంచడం అయితే జరిగింది కదా. మరి ఓవరాల్గా తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్కు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టెడ్గా చెప్పానని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ప్రతి వీడియో కింద. అయితే కాబట్టి నేను ఈ వీడియో అయితే కారణం అదే అనమాట. ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది కంప్లీట్గా చెప్తాను. అంటే ఈ మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని మీకు బెనిఫిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎగ్జామ్ పాస్ అయ్యి ఫిజికల్ టెస్ట్ కొట్టుడుతోనే మనకు జాబ్ అయితే రాదు కదా, మెడికల్ టెస్ట్ ఉంటుంది. అలాగే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో ఫైనల్ కట్ ఆఫ్ కూడా చెప్తానన్నమాట. అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ చెప్పిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఓవరాల్గా ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుందని ఫోర్స్ వైజ్గా చెప్తానన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ రాసి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. రిజల్ట్స్ గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ గురించి కూడా ఈ 2-3 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇది తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ అన్నమాట. ఇంచుమించు ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. ఒక 4 నుంచి 5 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది ఫీమేల్ కానీ మేల్ కానీ. అయితే ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాం మనం. తెలంగాణలో జనరల్ అనుకోండి, ఇప్పుడు నక్సల్కి 10 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఓబీసీ వచ్చేసి 60 to 7 మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి తెలంగాణలో. ఎస్సీ వాళ్ళు వచ్చేసి 50 to 60, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 60 to 70 మార్క్స్, అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50 to 60 మార్క్స్. అండ్ యూఆర్ కూడా ఉంది. ఇక్కడ యూఆర్ నేను మెన్షన్ చేయలేదు. యూఆర్ వచ్చేసి వీళ్ళకు 60 to 65, 70 ఆ మధ్యలో వస్తే మీకు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇది తెలంగాణ వాళ్ళకు. అండ్ తెలంగాణలో నక్సల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి కదా. నక్సల్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకు 6 నుంచి 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసి ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు ఒక 10 మార్కులు తగ్గించండి. అంటే ఓబీసీకి ఒక 50-45 మార్కులు వచ్చినా కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది కదా. కాబట్టి వీడియో దానికి సంబంధించిన మార్క్స్ అనేది తగ్గుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 50+ వస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తెలంగాణలో. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఓబీసీ వచ్చేసి 65 to 70, అండ్ ఎస్సీ వచ్చేసి 55 to 70 మార్క్స్, అండ్ ఎస్టీ వచ్చేసి 60 to 70 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60 to 70 మార్క్స్, యూఆర్ వచ్చేసి మనకు 65 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ భారీగానే ఉంటుంది, కానీ మనకు పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది. రీసెంట్గా 1800 పోస్టులు పెంచడం అయితే జరిగింది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో వచ్చేసి 1200 చేంజ్ ఉన్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ బేస్ చేస్తేనే మనకు వాళ్ళు 1:8 రేషియో ప్రకారం అయితే తీయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్ట్రిక్ట్లో ఒక 10 నుంచి 20 మార్కులు డిఫరెన్స్ ఉండేది. కాబట్టి ఎవరైతే జనరల్ డిస్ట్రిక్ట్ ఈ మార్క్స్ చూసుకొని ఆంధ్రప్రదేశ్లో నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక 10 మార్కులు తక్కువ వేసుకుంటే మీకు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. కాబట్టి ఒకసారి చూసుకొని మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే మనకు August 15th మనకు ఆగస్టు మంత్లో ఇంకో నోటిఫికేషన్ ఉందిగా, దీనికి ప్రిపేర్ అవుతూ దాన్ని కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే మీకు 2 అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే మనకు నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్ ఫోర్స్ వైజ్ ఎలా ఉంటుందో చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఫైనల్ కట్ ఆఫ్ అన్నమాట. మనకు ఓవరాల్గా అన్ని అంటే స్టెప్ బై స్టెప్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు కదా, అదన్నమాట. మనకు తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో బోత్ సంబంధించి ఫోర్స్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ పెడతాడు అంటే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 50,000 పోస్టులు అయింది కదా, దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఈ కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనకు సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలంటే 90 మార్కులు వస్తే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా,
అండ్ అప్లై చేసుకున్నప్పుడు ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మీకు సిఎస్ఎఫ్ పెట్టిన అనుకో 90 మార్కులు వచ్చినాయి అనుకో 95 ఇప్పుడు 90 మార్క్స్ వచ్చినాను మీకు సిఎస్ఎఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగనమాట. ఇక్కడ మనకు సిఎస్ఎఫ్ ఎన్ని అంటే సిఎస్ఎఫ్ జాబ్ రావాలంటే మీకు 90 మార్కులు అయితే రావాలి తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్. సిఆర్పిఎఫ్ రావాలంటే 70 మార్కులు. అంటే నేను ఇప్పుడు కట్ ఆఫ్ 90 మార్కులు పెడితేనే జాబ్ వస్తుంది అంటే మీకు 50 మార్కులకే రావచ్చు, లేకుంటే ఆ 70 మార్కులకే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ బిఎస్ఎఫ్ ఇవన్నీ అంటే వేరే ఫోర్స్ వస్తుంది అన్నట్టు అలాగనమాట. అంటే మనకు మంచి ఫోర్స్ కావాలంటే మనకు ఎక్కువ మార్కులు అయితే మంచి ఫోర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సిఆర్పిఎఫ్ వచ్చేసి 70 మార్క్స్ రావాలి. అండ్ ఎస్ఎస్బి వచ్చేసి 100+ వస్తేనే మీకు ఎస్ఎస్బి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎస్ఎస్ఎఫ్ అంటే మనకు సహస్ర ఉండగా 130+ వస్తేనే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ పోస్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఎస్ఎస్ఎఫ్కి. ఐటీబీపీ వచ్చేసి 65 మార్కులు, ఆ మార్కులు అయితే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏఆర్ వచ్చేసి 70 మార్కులు, 70 మార్కులు వస్తేనే మీకు అస్సాం రైఫిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి 50 మార్క్స్ వస్తే మీకు 45 వచ్చిన రోజు మంది కూడా ఉన్నారు కాబట్టి 50 మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళందరూ కూడా జాబ్ అయితే పొందుతారన్నమాట. బిఎస్ఎఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు. నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఒక 10 నుంచి 20 మార్కులు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే మనకు సిఎస్ఎఫ్కు 80 మార్కులు, అండ్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి 60 మార్కులు, ఎస్ఎస్బికి వచ్చేసి 90 మార్కులు. ఇది నక్సల్ డిస్ట్రిక్ట్ అంట. ఎస్ఎస్సిబి వచ్చేసి 120, 115, 125 అట్లా ఉంటుంది. అండ్ ఐటీబీపీ వచ్చేసి 55 నుంచి 60, అస్సాం రైఫిల్ నుంచి 60 మార్కులు అయితే మీకు నక్సల్ డిస్ట్రిక్ట్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధించి. బిఎస్ఎఫ్ వచ్చేసి 40, 45, 50 ఈ మధ్యలో ఉంటే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ఈ మార్క్స్ ఉంటే మీరు ఓప్స్ అయితే పెట్టుకోండి. అంటే నాకు ఈ జాబ్ వస్తుంది అనేది మీరు ఓప్స్ పెట్టుకొని మీరు మంచిగా బాగా ప్రిపేర్ కాండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ వెళ్తున్నారా అని అనుకుంటున్నాను. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి టైం ఎంత పడుతుందో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. అంటే 24 ఇప్పుడు మేల్ వాళ్ళు 24 నిమిషాల్లో అంటే 24 నిమిషాల్లో 5 km అయితే రన్ చేయాలి కదా, మీకు ఎంత టైం పడుతుందో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 కిలోమీటర్ని 8 నిమిషాల 30 సెకండ్లు కొట్టాలి కాబట్టి వాళ్ళకి ఎంత పడుతుందో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే రన్నింగ్ ఇప్పుడు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది వెళ్ళండి. మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఈ 2-3 రోజులలో మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు నిన్న ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్. దాని బేస్ వచ్చేసి 10th బేస్ మాత్రమే. ఎవరైతే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. కాబట్టి మనకు ఈ 2-3 రోజులలో వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఇంత బ్రదర్, ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఎంత స్కోర్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓవరాల్ ఇంత బ్రదర్, జై హింద్ జబర్, థ్యాంక్ యూ.